Hello all, welcome back to our channel. So in this video we will discuss HRM second unit explanation. Okay, so previous video lo manam first unit explanation anedi నేర్చుకున్నాం కాబట్టి today in this video whole second unit concept అనేది నేను చెప్తాను. Long, short, case studies, everything we will discuss in this video. All you need to do is just watch the video till end. Don't skip the video. Okay, మీరు skip చేసుకుంటూ చూస్తే అర్థం అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి సో స్కిప్ చేయకుండా చూడండి. సో సెకండ్ యూనిట్ నేమ్ ఈజ్ హెచ్ఆర్ ప్లానింగ్ అండ్ డిజైన్. సో హ్యూమన్ రిసోర్స్ అంటే ఒక హెచ్ఆర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఒక కంపెనీ ఒక ఆర్గనైజేషన్లో, హెచ్ఆర్ ప్లానింగ్ అండ్ తన డిజైన్ ఏంటి, వాడు చేసే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, హౌ దే నీడ్ టు డిజైన్ అనేది ఈ చాప్టర్లో క్లియర్ కట్గా మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇందులో ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చానో అందులోకి ఏంటో నేను చెప్తున్నాను. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ ఓన్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది ట్రెడిషనల్ జాబ్ అనాలిసిస్. వాట్ ఇట్. సో ఇది నేను సిఆర్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర సిఆర్ మెటీరియల్ ఉంటే పేజ్ నెంబర్ 36 ఓపెన్ చేయండి. సిఆర్ మెటీరియల్స్ లేని వాళ్ళు స్క్రీన్ని చూసుకుంటూ నేర్చుకోండి. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ట్రెడిషనల్ జాబ్ అనాలిసిస్. అంటే ఈ మోడర్న్ టెక్నాలజీ ఇన్వాల్వ్ అవ్వక ముందుకు ట్రెడిషనల్గా జాబ్ని ఎలా అనాలిసిస్ చేస్తాము దాని యొక్క డెఫినేషన్. Job analysis is the process of studying and collecting information related to the operations and responsibilities of a specific job. ఇప్పుడు నేను ఒక స్పెసిఫిక్ జాబ్కి నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే ఆ జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటనేది మనం చూస్తాం. అవునా. అంటే కంపెనీ గురించి కానీ ఆ జాబ్ గురించి కానీ దాని యొక్క శాలరీ గురించి కానీ ఆ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ని మనం జాబ్ అనాలిసిస్ అంటాము. ఇప్పుడు రేపు నేను ఒక ఇంటర్వ్యూ ఉంది అని అంటే ఆ ఇంటర్వ్యూ దేని గురించి ఉంది, ఏం జాబ్ అంటే దాని గురించి మనం తెలుసుకున్నాకనే కదా ఇంటర్వ్యూ అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాము. సో అలాగనే దాన్నే అకార్డింగ్ టు ది ఎడ్విన్ బి ఫ్లిప్పో అనేది ఆథర్ అనేది డిఫైన్ చేసినారు. ఓకేనా. సో ఆర్ఎల్స్ ఇంకొక ఈ డెఫినేషన్ అయినా ఈ డెఫినేషన్ అయినా అవుట్ ఆఫ్ 2 డెఫినేషన్స్ ప్రిపేర్ అని 1 డెఫినేషన్ ఇట్ విల్ బి ఎనఫ్. ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే జాబ్ అనాలిసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ స్టడీయింగ్ అండ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు అ స్పెసిఫిక్ జాబ్. అంటే ఆ స్పెసిఫిక్ జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాట్ ఆర్ ద ఆపరేషన్ థింగ్స్ యూ నీడ్ టు డూ అది గురించి తెలిసేదే జాబ్ అనాలిసిస్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్రెడిషనల్ జాబ్ అనాలిసిస్ ఏముంటుంది, టు సింప్లిఫై ద వర్క్. ఇప్పుడు నేను మీకు ఒక పని చెప్తున్నా, ఒక ఆర్గనైజేషన్లో మనం ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నామంటే ఆ పర్టికులర్ జాబ్కి మనం ఎలిజిబుల్ అయితేనే మనం ఆ పని చేస్తాం. నీకు రాని పనిని నువ్వు చేయగలుగుతావా, చేయలేము. సో ఆ పర్టికులర్ జాబ్ గురించి నీకు తెలిస్తే నీ యొక్క వర్క్ ఏమవుతుంది, సింప్లిఫై అవుతుంది. ఆ పర్టికులర్ రోల్ ఏదో తెలుస్తుంటే నువ్వు దానికి తగ్గట్టుగా ఇంటర్వ్యూ అనేది ప్రిపేర్ అవుతావు. సో టు సింప్లిఫై ద వర్క్. సెకండ్ వన్ ఏంటి, టు సెట్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్. టు సెట్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ జాబ్కి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఒక గోల్ని రీచ్ అవుతారో ఒక పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అనేది ఉంటాయి. సో దాన్ని బట్టి ఈ జాబ్ అనాలిసిస్ అనేది ఉంటుంది. థర్డ్ వన్ ఏంటి, టు సపోర్ట్ అదర్ పర్సనల్ యాక్టివిటీస్. అదర్ పర్సనల్ యాక్టివిటీస్ అంటే ట్రైనింగ్ అవ్వచ్చు, ప్రమోషన్ అవ్వచ్చు, రిక్రూట్మెంట్ అవ్వచ్చు, సెలెక్షన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద యూనిట్ నెంబర్ 1 యూ కెన్ అప్లై హియర్. ఓకేనా. సో జస్ట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే జస్ట్ మీరు సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకోండి. సైడ్ హెడింగ్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ ఇట్స్ అన్ ఈజీ థింగ్. ఒక హెచ్ఆర్ ఎలా యూజ్ చేయాలి, హెచ్ఆర్ ఎలా ప్లాన్ చేయాలి, వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హీ హ్యావ్ ఆర్ షీ హ్యావ్, దాని గురించి మనం ఓన్గా సైడ్ హెడింగ్స్ పెట్టుకొని కూడా రాయొచ్చు. కాంపోనెంట్స్ ఆఫ్ ట్రెడిషనల్ జాబ్ అనాలిసిస్ ఏంటి అని అంటే జాబ్ డిస్క్రిప్షన్. ఇంతకుముందుకు మనం చెప్పినాం కదా, జాబ్ డిస్క్రిప్షన్ అంటే వర్కింగ్ అవర్స్, వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ అన్ ఎంప్లాయీ ఈజ్ గెటింగ్ అండ్ వాట్ ఈస్ ద శాలరీ, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎలిజిబిలిటీ ఏముండాలి, దాని గురించి అన్నీ తెలిసేదే జేడీ అంటాం, దట్ ఈస్ జాబ్ డిస్క్రిప్షన్. ఓకే. సో సెకండ్ వన్ ఈజ్ జాబ్ స్పెసిఫికేషన్. జాబ్ స్పెసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆ పర్టికులర్ స్పెసిఫైడ్ జాబ్కి వీళ్ళు ఎలిజిబులా కాదా. గట్ ఇట్. కొన్ని జాబ్స్కి ఏంటి అని అంటే ఆ పర్టికులర్ పర్సన్ అంటే ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్న పర్సనే ఎలిజిబుల్ ఉంటుంది. వెదర్ హీ ఆర్ షీ హ్యాస్ మెనీ స్కిల్స్ ఆల్సో దెర్ ఇస్ నో యూజ్. ఆ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది, ఆ ఎక్స్పీరియన్స్ అనేది, ఆ ఎబిలిటీ అనేది ఆ పర్టికులర్ పర్సన్లో ఉందా లేదనేది జాబ్ స్పెసిఫికేషన్ అనమాట. ఓకేనా. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇదొకటి నేర్చుకోండి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ వచ్చేసి మీకు
ఇంపార్టెన్స్ ఆఫ్ జాబ్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్. అంటే ఈ జాబ్ అనాలిసిస్ వల్ల వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆర్ బెనిఫిట్స్ వీఆర్ హ్యావింగ్ అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ వీఆర్ హ్యావింగ్. ఫస్ట్ వన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అందరికీ, అవునా. నెక్స్ట్ వన్ ఆర్గనైజేషనల్ ఆడిట్. ఆర్గనైజేషనల్ ఆడిట్ ఈజ్ నథింగ్ బట్, ఆడిట్ అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ నీ యొక్క పర్చేజెస్, నీ యొక్క సేల్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది ఒక ఆడిటర్ అనేది చెక్ చేస్తారు. సో ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఆడిట్ ఏదైతే ఉందో అది ఫేర్ అండ్ యూజ్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది ఎంప్లాయీస్కి. నెక్స్ట్ కెరియర్ ప్లానింగ్ అండ్ కౌన్సిలింగ్. కెరియర్ ప్లానింగ్ అండ్ కౌన్సిలింగ్ ఏంటంటే ఆ జాబ్ యొక్క ఫెసిలిటీస్ అనేది, అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ రావడం కానీ, కొన్ని జాబ్స్లలో మనకి ఉంటాయి కదా ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ, హెల్త్ ఫెసిలిటీ, హెల్త్ కార్డ్ ఇవ్వడం కానీ, ఇట్లాంటివి అని. నెక్స్ట్ సిక్స్త్ వన్ హెల్త్ అండ్ సేఫ్టీ. హెల్త్ అండ్ సేఫ్టీ అని అంటే ఎనీ డేంజరస్ వర్కింగ్ కండిషన్స్ ఉన్నా కానీ కరెక్టివ్ మెజర్స్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్లో పనిచేసే వాళ్ళకి చాలా హెల్త్ రిస్క్తో కూడిగానే ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వీఆర్ గివింగ్. నెక్స్ట్ వన్ డెవలపింగ్ హెచ్ఆర్ఐఎస్. హెచ్ఆర్ఐఎస్ మీన్స్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి అది డెవలప్డ్ అయ్యేటట్టుగా ఉంటుంది, ఓకేనా. సో ఇది అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్, ల్యాక్ ఆఫ్ చాయిస్, ల్యాక్ ఆఫ్ స్కోప్, ల్యాక్ ఆఫ్ టైమ్. సో దాని యొక్క అంటే ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి, టైం ఉండాలి, టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ నేర్చుకున్నది అది సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్, మీకు ఎగ్జామ్లో కూడా మీకు తెలియని క్వశ్చన్ వచ్చినా కూడా దాన్ని జనరలైజ్డ్గా క్వశ్చన్ని అర్థం చేసుకొని మీరు రాయడానికి ట్రై చేయండి. ఇదే బుక్లో ఉన్నట్టే రాయాలని లేదు. ఇప్పుడు నేను కూడా బుక్లో ఉన్నట్టు చెప్తున్నాను కాబట్టి ఇదే రాయాలని రూల్ లేదు. యూ కెన్ రైట్ ఇట్ బై యువర్ ఓన్. నో బడీ విల్ సే ఇట్ యాజ్ అ రాంగ్. బికాజ్ మనం ఇంకా పీజీకి వచ్చినాం, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చినాం. ఇంకా బుక్లో ఉన్న చదివితే డిగ్రీ స్టూడెంట్స్కి, ఇంటర్ స్టూడెంట్స్కి అండ్ పీజీ స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏముంటుంది. సో అందుకనే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో టాపిక్ని మీరు అండర్స్టాండ్ చేసుకోండి. వాట్ ఎవర్ ద ఆన్సర్స్ వీఆర్ రైటింగ్ ఇన్ ద ఫైనల్ బుక్లెట్ షుడ్ బి బై అవర్ ఓన్. Okay, and next important question is narrate the various methods of performance appraisal. పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ అంటే ఏంటంటే ఒక ఎంప్లాయీ చేసే పనిని మనం అప్రైజ్ చేయడం, అంటే ప్రేజ్ చేయడం. అది ఎట్లా ఉండాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ వీఆర్ హ్యావింగ్ అంటే అది మొత్తం 3 టైప్స్ అప్రోచెస్గా డివైడ్ అయ్యింది. ఒకటేమో అబ్సల్యూట్ స్టాండర్డ్ అప్రోచ్, సెకండ్ వన్ రిలేటివ్ స్టాండర్డ్ అప్రోచ్, థర్డ్ వన్ అవుట్కమ్ అప్రోచ్, ఓకేనా. ఈ ఫ్లో చార్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంటే ఈ పాయింట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అబ్సల్యూట్ స్టాండర్డ్ అప్రోచ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ది అబ్సల్యూట్ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఈజ్ అప్రైజ్డ్. అప్రైజ్ అంటే మెచ్చుకోవడం. ఇన్ దిస్ ఎంప్లాయీస్ ఆర్ కంపేర్డ్ టు ఎ స్టాండర్డ్ అండ్ దర్ ఇవాల్యుయేషన్ ఇస్ డన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ అనదర్ ఎంప్లాయీ. ఇన్ అబ్సల్యూట్ approach, job traits, behavior of employees evaluated. సో ఈ అప్రోచ్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రైజల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి క్రిటికల్ ఇన్సిడెంట్ అప్రైజల్ ఉంటుంది. క్రిటికల్ ఇన్సిడెంట్ అప్రైజల్ ఏంటంటే ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెథడ్ ఫోకస్ ఆన్ ద బిహేవియర్ అండ్ జడ్జ్ పర్ఫార్మెన్స్ రాదర్ దెన్ పర్సనాలిటీ. అంటే ఒక ఎంప్లాయీ ఎలా ఉన్నాడో మనకు సంబంధం లేదు, ఆ పర్సన్ పర్టికులర్ పనిని మనం కరెక్ట్గా చేసినా లేదా అనే దాంతో మనం అప్రైజ్ చేసేదే క్రిటికల్ ఇన్సిడెంట్ అప్రైజల్ అంటాం. వెదర్ ఈజ్ ఎ జూనియర్ ఎంప్లాయీ ఆర్ సీనియర్ ఎంప్లాయీ ఆ పర్టికులర్ దానికి సొల్యూషన్ తెచ్చేదాన్ని అప్రైజ్ చేసినప్పుడు దాన్ని మనం క్రిటికల్ ఇన్సిడెంట్ అప్రైజల్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి మీకు చెక్ లిస్ట్ అప్రైజల్. చెక్ లిస్ట్ అప్రైజల్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఎస్ ఆర్ నో. ఓకే, ఎస్ ఆర్ నో అంటే ఏంటంటే హెచ్ఆర్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, దానికి మనం ఎస్ ఆర్ నో, మీకు ఈ జాబ్ నచ్చిందా లేదా, నచ్చిందంటే ఎస్, నచ్చకపోతే నో, ఎనీ ఆఫ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అనమాట. నెక్స్ట్ వన్ ఫోర్స్డ్ చాయిస్ అప్రైజల్. ఫోర్స్డ్ చాయిస్ అప్రైజల్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు తెలుస్తుంది. ఫోర్స్డ్ చాయిస్ అప్రైజల్ అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది అప్రైజల్ ఏంటంటే ఇట్ ఎలిమినేట్స్ అండ్ రెడ్యూస్ ద బయాస్, ఓకేనా. సో ఈ పర్టికులర్ అప్రైజల్లో ఏమవుతుంది అంటే బయాస్డ్గా ఏముండదు. ఇప్పుడు ఒక ఎంప్లాయీ, ఏ అనే ఎంప్లాయీ 100% వర్క్ చేసినాడు, బి అనే ఎంప్లాయీ
90% వర్క్ చేసినాడు. సో బి అనే పర్సన్కి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తే బయాస్డ్ అయినట్టు. అదే ఫోర్స్ చాయిస్ అప్రైజర్లో ఏమవుతుందనంటే అది ఎలిమినేట్ అవుతుంది, ఎలిమినేట్ అయిపోయి ఈక్వాలిటీ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ గ్రాఫిక్ రేటింగ్ స్కేల్. గ్రాఫిక్ రేటింగ్ స్కేల్ ఈజ్ నథింగ్ బట్ ఒక పర్టికులర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎంత అయితే వర్క్ చేస్తారో గ్రాఫ్ త్రూగా మనకి మెన్షన్ చేసేదే గ్రాఫిక్ రేటింగ్ స్కేల్ అనమాట. ఈ ఫిఫ్త్ వన్ వచ్చేసి బిహేవియరల్లీ యాంకర్డ్ రేటింగ్ స్కేల్. బిహేవియర్ అంటే ఒక పర్సన్ పర్టికులర్ ఎంప్లాయీ యొక్క బిహేవియర్ ఆర్గనైజేషన్లో ఎలా ఉంది దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసే దాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు, డైలీ ఆఫీస్కి వస్తాడు, డైలీ తనకి ఎంతైతే వర్క్ అలాట్ చేసినామో అది అలాట్ చేసుకుంటాడు, టైంకి వెళ్ళిపోతాడు. బి అనే పర్సన్ ఉన్నాడు, డైలీ ఆఫీస్కి లేట్ వస్తాడు, ఇచ్చిన వర్క్ని కరెక్ట్గా చేయడు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు. సో వీళ్ళిద్దరు ఇట్లా బిహేవియర్ ఎవరిది బాగుంది, ఏది బాగుంది, సో ఏని అప్రైజ్ చేయడం మొదలు పెడతారు. సో దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్ యాంకర్ రేటింగ్ స్కేల్ అంటాం. అంటే బిహేవియర్ని బట్టి తన యొక్క పర్ఫార్మెన్స్ని అప్రైజల్ చేసేదాన్ని బిహేవియర్ యాంకర్ రేటింగ్ స్కేల్ అని అంటాం. గాట్ ఇట్. సో ఇన్నిగానం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీకు అంత టైం కూడా ఉండదు రాసేంత. సో 3 కేటగిరీస్లో 2 మొత్తం 6 అన్న 7 అన్న నేర్చుకుంటే సరిపోతుంది. 7 పాయింట్స్. సో ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2 అట్లా నేర్చుకుంటే సరిపోతుంది, మీ ఇష్టం. ఇట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ యువర్ ఇంటెన్షన్స్. ఓకే. నెక్స్ట్ రిలేటివ్ స్టాండర్డ్ అప్రోచ్లో మీకు గ్రూప్ ఆర్డర్ ర్యాంకింగ్ ఉంటుంది. గ్రూప్ ఆర్డర్ ర్యాంకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇందులో ఒక ఆర్గనైజేషన్స్లో ఎన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయో ఆ పర్టికులర్ గ్రూప్స్లో ఏ గ్రూప్ అయితే మంచిగా చేసినారో ఆ గ్రూప్ని, ఆ టీమ్ని మొత్తంని ఎంకరేజ్ చేయడం, ఆ టీమ్ని మొత్తం అప్రైజల్ చేయడంని గ్రూప్ ఆర్డర్ ర్యాంకింగ్ అంటాం. సో ఈ పర్టికులర్ దానికి ఏమంటారు డ్రాబ్యాక్ ఏంటి అని అంటే, లిమిటేషన్ ఏంటంటే, డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ వెన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ లెస్. ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఈ మెథడ్ని మనం యూజ్ చేయలేము, అదొక మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్. సెకండ్ వన్ వచ్చేసి ఇండివిజువల్ ర్యాంకింగ్. అంటే ఒక ఎంప్లాయీ పర్టికులర్గా ఎంత వర్క్ చేస్తున్నారు ఇండివిజువల్గా, దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇవ్వడం కానీ. నెక్స్ట్ పెయిడ్ కంపాషన్. పెయిడ్ కంపాషన్ అంటే 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్ కానీ ఇట్లా పెయిడ్ ఏంటి ఒక పనిని చేసినప్పుడు దాన్ని పెయిడ్ కంపారిజన్ అంటాం. ఇది సెకండ్ వన్. థర్డ్ దాంట్లో వచ్చేసరికి మీకు MBO ఉంటుంది, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. ఇది మీరు డిగ్రీలో ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు. ఇది ఏం చేస్తుందంటే మేనేజర్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో మేనేజర్స్ వాళ్ళు జాయింట్లీ ఒక కామన్ గోల్స్ని ఐడెంటిఫై చేసి మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రోగ్రామ్ని అసాసినేట్ చేయడానికి మాత్రమే వీళ్ళు యూజ్ అవుతారు. అంటే వీళ్ళు ఒక గోల్ సెట్టింగ్ చేస్తారు, పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తారు. సో ఇట్లాంటివన్నీ చేసేటన్నీ MBO అంటారు, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. గాట్ ఇట్. ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఎన్యూమరేట్ ఇంపార్టెన్స్ ఆఫ్ HR ప్లానింగ్ అండ్ ప్రాసెస్ ఆఫ్ HR ప్లానింగ్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఏంది, HR ప్లానింగ్ యొక్క ప్రాసెస్ ఏంది. ఇంపార్టెన్స్ ఏంటి, ఇంక్రీజింగ్ అన్ఎంప్లాయ్మెంట్. HR ప్లానింగ్ అంటే ఏంటి అని అంటే వీ హ్యావ్ ఆల్రెడీ నో. HR ప్లానింగ్ హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్. హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంక్రీజింగ్ అన్ఎంప్లాయ్మెంట్. డే బై డే ద నెంబర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ అంటున్నాం. అంటే చదువుకున్న వాళ్ళు కూడా జాబ్ చేయకపోవడం ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అది మన ఇండియాలో డే బై డే ఎందుకు పెరిగిపోతుంది, ఎందుకనంటే స్కిల్స్ లేవు. ఇప్పుడు ప్రజెంట్ ఒక జాబ్కి 100 పోస్టులు ఉన్న జాబ్కి 1000 మంది పోటీ పడుతున్నారు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, స్కిల్స్ చూస్తారు. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్స్లో చాలామంది ఎడ్యుకేటెడ్ అయినా కూడా ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఉండడంతో పాటు వాళ్ళకి జాబ్ లేకుండా ఉంటున్నది. సో అది ఇంక్రీజింగ్ అన్ఎంప్లాయ్మెంట్. సెకండ్ వన్ వచ్చేసి టెక్నాలజికల్ చేంజెస్. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో టెక్నాలజీ అనేది చాలా అడాప్ట్ అవుతుంది. అంటే కంపేర్ టు ది లాస్ట్ 5 years to 10 years చూసుకుంటే ఇప్పుడు చాలా మటుకు మనం AI జనరేషన్స్ కానివ్వండి, ఫోన్స్ టెక్నాలజీ కానివ్వండి, ప్రైవేట్ నెట్వర్క్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ మనం అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి సిస్టమ్ యూసేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మాన్యువల్ యూసేజ్ తక్కువ ఉంది కాబట్టి మెనీ ఆఫ్ ది పెద్ద పెద్ద కంపెనీస్ గూగుల్ కానీ విప్రో కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇట్లాంటివన్నీ ఏం చేస్తుందనంటే పీపుల్స్ని ఫైర్ చేసేస్తుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ టెక్నాలజికల్ చేంజెస్ అనేది జరుగుతుంది.
నెక్స్ట్ ఆర్గనైజేషన్ చేంజెస్. ఆర్గనైజేషన్ చేంజెస్ ఇస్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్ అంటే బిజినెస్లో ఏమైనా చేంజెస్ అవ్వడం కానీ, అంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వడం కానీ, ల్యాండ్ బ్రాంచెస్ ఎక్కువ అవ్వడం కానివ్వండి, తక్కువ అవ్వడం కానివ్వండి, మ్యాన్ పవర్ ప్లానింగ్ అనేది తగ్గిపోవడం కానివ్వండి, మెషిన్ పవర్ అనేది పెరగడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ మీన్స్ దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజేషనల్ చేంజెస్. గట్ ఇట్. నెక్స్ట్ వన్ డెమోగ్రాఫిక్ చేంజెస్. డెమోగ్రాఫిక్ చేంజెస్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఏజ్ వాళ్ళు, సోషల్ బ్యాక్గ్రౌండ్ కాదు, మేలా ఫీమేలా, జెండర్ని డిస్క్రిమినేట్ చేసేటట్టు, ఎడ్యుకేషన్ డిస్క్రిమినేట్ చేసేటట్టు, సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మ్యాన్ పవర్ ఏమవుతుందంటే డీలింగ్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ప్రజెంట్ ఉన్న జనరేషన్స్లో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మోర్ ఉన్నారు, ఏజ్ ఎట్లాంటి ఏజ్ వాళ్ళకి ఉంటుంది, సో ఎవ్రీథింగ్ అనేది డెమోగ్రాఫిక్ చేంజెస్లో వస్తుంది. ఇక చూడండి, ఏజ్, ఎడ్యుకేషన్, సోషల్ బ్యాక్గ్రౌండ్, ఎథికల్, టెక్నికల్ స్కిల్స్ ఈస్ చేంజింగ్. సిస్టమాటిక్ మ్యాన్ పవర్ కెన్ ఎఫెక్టివ్లీ డీల్ విత్ ప్రాబ్లమ్. సో ఇట్లాంటివన్నీ చేంజెస్ అయినప్పుడు మ్యాన్ పవర్ ఏమవుతుంది, ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి లీగల్ కంట్రోల్. లీగల్ కంట్రోల్ అంటే ఏంటంటే మన యొక్క లా అండ్ జ్యూరిస్డిక్షన్ ప్రకారంగా ఉండడం. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చైల్డ్ లేబర్ కానివ్వండి, కాంట్రాక్ట్ లేబర్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మనము లా ప్రకారంగా ఆర్గనైజేషన్ మీద టేక్ ఛార్జ్ అనేది చేసుకోవాలి. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్ఆర్ ప్లానింగ్. వాట్ ఈస్ ద ప్రాసెస్ దెన్? ప్రాసెస్ ఏముంటుంది అంటే ఆర్గనైజేషన్ అనాలిసిస్. ఆర్గనైజేషన్ అనాలిసిస్ అంటే ఆ పర్టిక్యులర్ బిజినెస్లో ప్రొడక్షన్ ఎలా ఉంది, దాని యొక్క టెక్నాలజీ ఎలా ఉంది, ఫైనాన్స్ ఎలా ఉంది, మార్కెటింగ్ ఎలా ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంది, ఇట్లాంటి అన్నిటినీ ఆర్గనైజేషన్ని మొత్తం అనాలిసిస్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఉంది చూడండి, లైక్ ప్రొడక్షన్, ఫైనాన్స్, మార్కెటింగ్, టెక్నాలజీ, ఎక్స్పాన్షన్, డైవర్సిఫికేషన్ ఎక్సెట్రా. దీన్ని ఆర్గనైజేషనల్ అనాలిసిస్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి అనలైజింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యాన్ పవర్ ప్లానింగ్. మ్యాన్ పవర్ ప్లానింగ్ అంటే మన ఫ్యూచర్లో ఉన్న గోల్ని రీచ్ అవ్వాలి అంటే మనుషులతో చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వెదర్ ఇట్ ఈస్ నీడెడ్ టు ద ఆర్గనైజేషన్స్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే జస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే సైడ్ హెడింగ్స్ పట్టుకుంటే దాని లోపల ఉన్న మ్యాటర్ మీరు ఓన్గా రాసేయచ్చు. గాట్ ఇట్. నెక్స్ట్ వన్ ఫోర్కాస్టింగ్ అండ్ డిమాండ్ ఆఫ్ మ్యాన్ పవర్. ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి? ప్రిడిక్షన్, ఫ్యూచర్ ప్రిడిక్షన్. ఫ్యూచర్లో మ్యాన్ పవర్ యొక్క డిమాండ్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఫోర్కాస్ట్ ఎలా ఉంటుంది, ఎకనామిక్ కానీ, పొలిటికల్ కానీ, సోషల్ కానీ, ఇట్లాంటి ఇంటర్నల్ ఆర్గనైజేషన్ కానీ, ఎక్స్టర్నల్ కానీ, ఇట్లాంటి అన్ని చేంజెస్ ఏమేమి వస్తాయి అనేది ఫోర్కాస్టింగ్ ద డిమాండ్ ఆఫ్ మ్యాన్ పవర్. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్ ద సప్లై ఆఫ్ మ్యాన్ పవర్. డిమాండ్ ఎంత ఉంది, దానికి మనం సప్లై ఎంత చేస్తాం. ఫ్యూచర్లో పాపులేషన్ చాలా పెరుగుతుంది, కానీ ఆ పాపులేషన్కి తగ్గట్టుగా ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, వాట్ ఎవర్ ద ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ వీఆర్ యూజింగ్ దట్ వీ ఆర్ ఏబుల్ టు సప్లై ఆర్ నాట్ అనేది కూడా తెలుసుకోవాలి. మ్యాచింగ్ ద డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ 100 ఉన్నప్పుడు మినిమం సప్లై కూడా 100 ఉండాలి. డిమాండ్ 1000 ఉంది, సప్లై 90 ఉంటే ఏమి, డిమాండ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సప్లై. ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటున్నారు కదా, మన దగ్గర స్టాక్ లేదు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, హెచ్ఆర్ ప్లానింగ్ అనేది లిమిటేషన్లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ రివ్యూయింగ్ అండ్ మానిటరైజింగ్. లైక్ రిపోర్టింగ్. ఒక పర్టికులర్ థింగ్ అయిపోయినప్పుడు దాన్ని మనం రివ్యూ చేయాలి. దాని యొక్క స్టాండర్డ్ రివీల్స్ ఏమేమి ఉన్నాయి, దాని యొక్క యాక్షన్స్ ఎలా ఉంది, ఆర్గనైజేషన్లో ఎలా కంట్రోల్ అవుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందనేది మనం చూసుకోవాలి. ఇది ప్రాసెస్ ఆఫ్ హెచ్ఆర్పి. హెచ్ఆర్పి ఇస్ నథింగ్ బట్ హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్. సో ఈ లాంగ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అని అంటే మోస్ట్లీ మీరు ఇది కూడా నేర్చుకోవచ్చు. సెలెక్షన్, ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్. ఈ క్వశ్చన్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాంట్లో ఇచ్చినాను. సెలెక్షన్ అంటే ఏంటి, ఒక ఎంప్లాయ్మెంట్కి, ఒక పర్టికులర్ జాబ్కి ఆ క్యాండిడేట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వెదర్ హీజ్ ఫుల్ఫిల్ చేస్తారా లేదా అనేది దాన్ని సెలెక్షన్ అంటారు. So selection is the process by which candidates for employment are divided, those who will be offered employment and those who will not. ఇప్పుడు ఈ ఒక పర్టికులర్ జాబ్ ఉంది, ఈ జాబ్కి 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో ఎవరికైతే 50% ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉందో పర్టికులర్ జాబ్ మీద వాళ్ళకే వస్తుంది. సో ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వద్దు అనే ఒక సెలెక్షన్ చేసేదాన్ని సెలెక్షన్ ప్రాసెస్ అంటాం. ఇందులో ఏమేమి ఉంటాయి పాయింట్స్ అంటే బ్రీఫ్గా చెప్పేసి చూడండి. ప్రిలిమినరీ ఇంటర్వ్యూ. ఇప్పుడు మనం ఏదైనా జాబ్కి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడుగుతాడు.
ప్రిలిమినరీ ఇంటర్వ్యూ తీసుకుంటారు, మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయని చూసుకుంటారు. సెకండ్ వన్ ఏం చేస్తారు, అప్లికేషన్ ఫామ్స్ ఏంటి, వెదర్ యూ హ్యావ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ ఆర్ నాట్, నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏముంది, నీ యొక్క ప్రీవియస్ శాలరీ ఏముంది, నీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏముందో చూస్తారు, నీ రెజ్యూమ్ చూస్తారు. నీ పర్టికులర్ ఇప్పుడు ఎట్లాంటి ఎంఎన్సీ కంపెనీస్లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చినా ఫస్ట్ వాడు నీకు నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానివ్వండి, దాని టాపిక్ గురించి మాట్లాడినాక నీ రెజ్యూమ్ చూస్తాడు, దాన్ని అప్లికేషన్ ఫామ్ అంటాం. థర్డ్ వన్ చెక్ ఫర్ రిఫరెన్స్, మీ యొక్క పర్టికులర్ జాబ్కి ఎవరితోనూ రిఫరెన్స్ త్రూ వచ్చిన వాళ్ళు లేదని చూస్తారు. ఫోర్త్ వన్ సైకలాజికల్ టెస్ట్ అంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అనే ఒక క్వశ్చనర్స్ని ఎంప్లాయీస్కి అడగడం జరుగుతుంది. ఓకేనా. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఇంటర్వ్యూస్ అంటే లైక్ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూస్, అంటే మేనేజర్స్ వచ్చి ఇంటర్వ్యూ చేయడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. నెక్స్ట్ సిక్స్త్ వన్ అప్రూవల్ ఆఫ్ సూపర్వైజర్, అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ హ్యాస్ డన్, బట్ దాన్ని అప్రూవ్ చేయడానికి హెచ్ఆర్ మేనేజర్ అయినా CEO అయినా ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు మనం అప్రూవ్ చేస్తాం. సెవెంత్ వన్ ఇస్ ఫిజికల్ ఎగ్జామినేషన్, రన్నింగ్ కానీ ఐ చెకప్ కానీ, ఇప్పుడు మోస్ట్లీ మనం ఏం చూస్తాం పోలీస్ దానికి TS గవర్నమెంట్ కానీ ఇట్లాంటి పోలీస్ జాబ్స్ ట్రై చేసినప్పుడు ఏమంటే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చెక్ చేస్తాం. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఇండక్షన్ ఆర్ ఓరియంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆ పర్టికులర్ జాబ్ యొక్క ప్రొఫైల్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, అంటే ఆర్గనైజేషన్ యొక్క బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి కానీ చెప్తారు. సో ఇది నేర్చుకుంటే సెకండ్ యూనిట్ కానీ మోర్ దెన్ ఎనఫ్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది కేస్ స్టడీస్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే వాడు ఏదైతే పారాగ్రాఫ్ ఇస్తాడో ఆ పారాగ్రాఫ్ని బట్టి మనం క్వశ్చన్స్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు పారాగ్రాఫ్ ఇచ్చిండు, ఆ పారాగ్రాఫ్ మొత్తం చదివినాక కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు, ఆ క్వశ్చన్స్కి నువ్వేమనుకుంటున్నావు అనేది ఆన్సర్ చేయాలి. సో ఇదే పర్టికులర్ కేస్ స్టడీ వస్తుందా అంటే కాన్పల్లి. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఆల్రెడీ మనం నేర్చుకొని ఉంటాం కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ ఎలా అటెంప్ట్ చేయాలి, సేమ్ అది కూడా ఇది. సో కేస్ స్టడీస్ అనేది ప్యూర్లీ ఆప్షనల్ అనమాట. ప్యూర్లీ అంటే మీ ఓన్ చేతిలో ఉన్న 10 మార్క్స్ అది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి ఇట్లాంటి ఏం అయితే జరగవు. సో 2 మార్క్స్ మోస్ట్లీ మీకు రిపీట్ అయి ఉంటుంది. జాబ్ అనాలిసిస్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము, జాబ్ డిజైన్ కూడా మనకు తెలుసు, అంటే ఒక పర్టికులర్ జాబ్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది చేసేది జాబ్ డిజైన్. నెక్స్ట్ వన్ జాబ్ ఇవాల్యుయేషన్ ఆర్ అంటే ఏంటి అని అంటే compare the demands which normal performance of a particular job make a normal workers without taking into account of the individual. Job evaluation అంటే ఏంటంటే 2 jobs నీకు ఆఫర్ ఇస్తున్నప్పుడు అనుకోండి, మీరు ఏ జాబ్ని సెలెక్ట్ చేసుకోరు, వాట్ జాబ్ని మీరు ఇవాల్యుయేట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ హెచ్ఆర్ ప్లానింగ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దట్ మచ్. అంటే మ్యాన్ పవర్ ఎలా ఉండాలి ఒక ఆర్గనైజేషన్లో, ఒక హెచ్ఆర్ ఎలా దాన్ని ఎఫిలియేట్ చేయాలనేది ఇది నేర్చుకుంటాం. సో ఈ క్వశ్చన్స్ లాంగ్, ఈ క్వశ్చన్స్ షార్ట్, కేస్ స్టడీస్ ఇలా నేర్చుకుంటే మాత్రం సెకండ్ యూనిట్ నుంచి ఇవి ఎనఫ్. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ అబౌట్ దిస్ సెకండ్ యూనిట్. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ యూ కెన్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీరు ఫుల్గా వీడియోని చూసారా లేదా, అండ్ ఒకవేళ చూస్తే ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎలా ఉందో అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డెఫినెట్గా. ఓకేనా. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ది ప్రిపరేషన్. సీ యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవరీవన్.